అందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి అంటే మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అందులో ఈ ఏకాదశి సూర్యుడు ధనుసులో ప్రవేశించిన తరువాత ధనుర్మాసంలో మార్గశిరంలోకి వెళ్ళే మధ్యలో వచ్చే శుద్ధ ఏకాదశే వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైన రోజు. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు 3 కేళ్ల దేవతలతోటి గరుడారూఢుడై భూమి మీదకి వస్తాడట. వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడట. అటువంటి ఈ పవిత్రమైన రోజు అందరూ ఉదయమే స్నానాలు చేసి వైష్ణవాలయాల ముందు బారులు తీస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈరోజు స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారాన్ని తెరవడానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం 2 రాక్షసులు స్వామివారి అనుగ్రహం పొంది వారి దర్శనానికి అనుమతి కొన్నారట. వారికి దర్శనం ఇవ్వడానికి ఉత్తర ద్వారాన్ని తెరిచారట. అదే ఈ ఉత్తర ద్వార ప్రాశస్త్యం. ఇక మరి స్వామివారు ఈరోజు చేసిన ఘనకార్యాలు కూడా ఉన్నాయి. మరి ఆ గొప్ప కార్యాలు ఏంటంటే మురా అనే రాక్షసుని ఈరోజే సంహరించాడట. మురా అనే రాక్షసుడు చాలా పెద్ద రాక్షసుడు. అందరినీ ఎంతో ఇతిబాధలు పెడుతూ ఘోర తప్పిదాలు చేసేవాడు. అటువంటి సమయంలో ఈ మురను చంపడానికి ఈ శ్రీ మహావిష్ణువు ఎంతో కష్టపడ్డాడట. ఈయన ఎప్పుడు కూడా మురని సంవరించలేక ఒకరోజు గుహలో పడుకున్నాడు. ముర మాత్రము ఒక సముద్రంలో దాక్కున్నాడు. ఆ రాక్షసుడు మహావిష్ణువు నిద్రించగానే తాను లేచి సంవరించాలని తెలుసుకొని వెంటనే సముద్రం నుంచి బయటికొచ్చి చంపుదామని ప్రయత్నం చేశాడట. ఆ సమయంలో లక్ష్మీదేవి ఒక శక్తిలాగా బయటికి వచ్చి నిద్రిస్తున్న మహావిష్ణువు నుంచి బయటికి వచ్చి మురను సంహరించిందట. ఆమెకే ఏకాదశని పేరు పెట్టారు. అదే ముక్కోటి ఏకాదశి. అందుకని ఈరోజు మనము శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటే వైష్ణవాలయంలో ఎక్కడ కూడా దర్శనం చేసుకున్నా మనకు ఎంతో పుణ్యము అని చెప్తారు. మరి ఈరోజు చేయవలసిన పనులు ఏంటంటే ఉపవాసం ఉండాలి. ఈ మురా అనే రాక్షసుడు ఈ మహావిష్ణువు వెంబడిస్తుంటే వాడు బియ్యంలో దాక్కున్నాడంట. ఆ రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఈరోజు మనం ఉపవాసం ఉండాలి, బియ్యానికి సంబంధించిన తినడము మానేయాలి అని చెప్తారు. అంతేకాదు దానాలు చేయాలని కూడా చెప్తారు. పేదవాళ్ళకి దానం చేయాలి, దానం చేస్తే ఈరోజు ఎంతో పుణ్యము కలుగుతుందని. ఇంకా ఈ ఏకాదశికి ఒక మహిమాన్వితమైన విశిష్టత ఉంది. అదేంటంటే శ్రీకృష్ణ భగవానులు ఈరోజే అర్జునునికి గీతోపదేశం చేశారు. అందుకని ఈరోజు గీతా పుస్తకాలని మనము దానం చేస్తే ఎంతో గొప్పతనము పుణ్యము కూడా ఉంటుందట. చూడండి, ఈ వైకుంఠ ఏకాదశి ఎన్నో మంచి కార్యాలకు మహిమాన్వితమైన రోజు. అందుకే ఈరోజు ఆ మహావిష్ణువును దర్శించుకోవాలి. అంతేకాదండోయ్, ఇంకొక మంచి విషయం ఉంది. ఈరోజు ఆలహలము అమృతము 2 పుట్టినరోజే. అంటే మనం ఏం చేస్తామో, ఆలహలము శివుడు మింగేశాడు, అమృతము దేవతలు తీసుకున్నారు. అటువంటి ఈ పవిత్రమైన రోజు ఆ మహావిష్ణువును దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్రులై సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.